మహారాష్ట్రలోని కొల్హాపూర్లో కొలువైన శ్రీ మహాలక్ష్మి, షిరిడీలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాలను తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి సందర్శించారు. మొదట కొల్హాపూర్కు చేరుకున్న చంద్రబాబు దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం వారు షిరిడి చేరుకుని సాయిబాబాని దర్శించుకున్నారు. చంద్రబాబు పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను మహారాష్ట్ర ప్రభుత్వం చేసింది. దర్శనం అనంతరం 2 చోట్ల తనను కలిసిన మీడియా ప్రతినిధులతో చంద్రబాబు మాట్లాడుతూ, కొల్హాపురి మహాలక్ష్మి అమ్మవారు చాలా శక్తివంతమైన దేవత. అమ్మవారిని దర్శించుకోవాలన్న చిరకాల కోరిక ఇప్పుడు నెరవేరిందన్నారు. భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ను ఆశీర్వదించమని అమ్మవారిని వేడుకున్నా అని తెలిపారు. దేశంలో పేదరికం పోవాలని, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని సాయిబాబాను వేడుకున్నాను. బాబా దర్శనం మంచి అనుభూతిని, కొత్త శక్తిని ఇచ్చింది అని వెల్లడించారు. దేశంలో, రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు మంచి తీర్పు ఇచ్చి తమకు సేవలందించే సమర్థవంతమైన నాయకత్వంతో కూడిన ప్రభుత్వాలను ఎన్నుకోవాలని ప్రార్థించామని వెల్లడించారు. ఆ మహాలక్ష్మి అమ్మవారు శ్రీ షిరిడి సాయిబాబా దయ వల్ల దేశంలో, రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి జరుగుతుందని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. షిరిడిలో తెలుగువారు నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాన్ని చంద్రబాబు దంపతులు సందర్శించారు. ఆశ్రమ నిర్వాహకులు బండ్లమూడి రామ్మోహన్, శ్రీనివాసులను వారు అభినందించారు. We had a very good darshan. I am very fortunate to have Babaji blessings. This is our desire. So after elections I came here to seek his blessings. I am totally happy. The way administration is running, it is very good. We really appreciate administration also. Thank you.